నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని ఉదయగిరి శాసనసభ్యులు టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయగిరి పట్టణంలోని ట్యాంక్ బండ్ను ఇరిగేషన్ అధికారులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆనకట్టలో ప్రస్తుతం జరిగిన పనులను పరిశీలించారు. జరగాల్సిన పనులపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోక వెనకబడిందని, ఏ ఒక్కరూ కూడా ఉదయగిరిని పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉదయగిరిని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎలక్షన్లలో రాజకీయాలు చేద్దామని ఇప్పుడు ఉదయగిరిని అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రావాలంటే ఇక్కడ దీనికి మనం ఎందుకంటే జనాలు మళ్ళీ ఇట్లా కూడా వచ్చేది రావాలి కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు కింద పోలేదు. కనెక్ట్ చేస్తాం ఆ బండికి ఈ బండి కనెక్ట్. మన వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్నారు, ఇరిగేషన్ అధికారి. వారి టీం తోటే కలిసి మనం ఉదయగిరి దగ్గర ఉన్న ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. దీంట్లో కొంత వర్క్ జరిగింది. మిగతా వర్క్ కంప్లీట్ చేయడానికి మనకు బడ్జెట్ అలకేట్ అయ్యి ఉంది. దాన్ని రివ్యూ చేయడానికి రావడం జరిగింది ఇక్కడికి. వాటిల్లో ముఖ్యంగా ఈ రెండు చెరువులు ఒక సైడ్ నుంచి ఇంకా అదర్ సైడ్కి మనం కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఒకటి, స్టీల్ బ్రిడ్జ్ ఒకటి, తర్వాత ఇక్కడ కల్వర్టు ఫ్రీగా మనకు కొండ మీద వచ్చే నీళ్ళన్నీ మనకు చెరువులోకి రావడానికి అని చెప్పి అదొకటి. తర్వాత ఉదయగిరి డ్రైన్లో నుంచి, ఉదయగిరి టౌన్లో ఉన్న డ్రైన్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా వచ్చి ట్యాంక్ బండ్లో కలవడం జరుగుతూ ఉంది. దాన్ని అవాయిడ్ చేయడానికి సపరేట్గా సైడ్ ఒక వాల్ కట్టి దాన్ని సపరేట్గా ఆ డ్రైన్ సపరేట్ తీసుకెళ్ళి దీంట్లో కలవకుండా చేయడానికి అదొకటి. ఈ మూడు మేజర్ పీసులు. తర్వాత మన చంద్రబాబు యాదవ్ గారు చెప్పినట్టుగా రెండు విగ్రహాలు, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఒకటి మిడిల్లో పెట్టేదానికి, అలాగే అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం ఒకటి. ఈ రెండు విగ్రహాలకు కూడా ప్లాన్ ఉంది. సో ఇవి చేసుకుంటా మనం ముందుకు పోయి తర్వాత మన కట్ట మీద కూడా బ్యూటిఫికేషన్, అంటే కట్ట మీద ఎవరైనా వాక్ చేసేదానికి కానీ కూర్చోడానికి కానీ లైట్స్ కానీ అదంతా బ్యూటిఫికేషన్ చేయడానికి. తర్వాత ఈ పక్కనే ఉన్న మన ఈ పాడుబడిన మన కృష్ణ మందిరం కానీ ఈ కళ్యాణ్ వాడుకోవాలి, టూరిజం ఎలా డెవలప్ చేయాలి, బయట నుంచి విజిటర్స్ వచ్చినప్పుడు లేకపోతే మన ఈ కోటను చూడడానికి వచ్చినప్పుడు నలుగురికి ఉద్యోగం ఉపాధి కలగద్ది. మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఉండాలి. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒకటైతే ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. నలుగురికి ఉద్యోగాలు వస్తాయి, కుటుంబాలు బాగుపడతాయి. అల్టిమేట్గా మనం ఆలోచన చేయాల్సింది, దయచేసి అందరూ కూడా నాయకులు కానీ ఎవరైనా కూడా పిల్లల భవిష్యత్తు ఒకటి ఆలోచించింది. మనలాగా పిల్లలు బతకూడదు, పిల్లలు మెరుగ్గా బతకాలనేదే కోరుకుంటారు ఎవరైనా, ఏ పేరెంట్స్ అయినా కూడా. ఆ దిశగా ముందుకెళ్దాం. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోండి. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా గొడవలు అనేవి పక్కన పెట్టండి, డెవలప్మెంట్ వైపు వెళ్దాము. దయచేసి అందరూ సహకరించండి విషయంలో విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మన చంద్రబాబు యాదవ్ గారు కూడా కొద్దిసేపు మాట్లాడడం జరిగింది. సీనియర్ నాయకులు, అలాగే సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు. మన మండల కన్వీనర్ కానీ రియాజ్ భాయ్ కానీ, తర్వాత భయాన్ గారు కానీ, అందరూ సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. ఒకసారి అందరం కూడా ఆలోచన చేసుకుని వైసీపీ గారు కూడా అదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.